అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే చక్కెర పొంగల్ ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేంటంటే ఒక గ్లాసుడు బియ్యం అనమాట ఫ్రెండ్స్. కడిగేసి ఒక అరగంట నానబెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. నానబెట్టేసిన తర్వాత దానికి కావాల్సిన ఏంటంటే నేను కాజు ఒకటిని పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసేసి ఒక చెప్ప ముక్కలు కట్ చేసి ఓన్లీ నేతిలోనే వేపానమాట ఫ్రెండ్స్. నేతిలోనే వేపేసి ఒక పక్కన పెట్టేసి బియ్యం ఒక అరగంట నానిన తర్వాత ఎసరు పోసి కొంచెం వార్చానమాట ఫ్రెండ్స్. ఇది వార్చిన తర్వాత వాటర్ ఎక్కువ పోసుకొని తర్వాత ఏంటంటే మనం దించేసుకునే ముందు అన్నం అయిపోతుండగా షుగర్ సరిపడినంత వేసుకోవాలన్నమాట. మనం తిన్న స్వీట్ని బట్టి ఉంటుంది అనమాట. దాంతోపాటు నెయ్యి కూడా మనం కావాల్సినంత వేసుకుని రెండు కూడా కలిపేసుకుని అది అయిపోతుండగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం దాంట్లో కాజును పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా నేతిలో ఫ్రై చేసుకున్నాయి అవన్నీ కూడా ఇందుట్లో వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది చక్కెర పొంగల్ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది అయితే బెల్లం కూడా ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏమైతే ఓన్లీ ఎక్కువ ఏంటంటే షుగర్తోనే చేస్తారు. కొంతమంది ఏంటంటే బెల్లం కూడా ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే చక్కెర పొంగలి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ చక్కెర పొంగలి. కొంతమంది ఏంటంటే దీంట్లో కిస్మిస్, బాదం కూడా వేస్తారనమాట. నేనేంటంటే ఓన్లీ జీడిపప్పును పచ్చి కొబ్బరి ముక్కలు మాత్రం వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.